మాస్టర్స్. ఈరోజు నేను నిన్న వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మార్కెట్ కొంచెం పాజిటివ్‌గా ఉండబోతుందని. అదేవిధంగా ఈరోజైతే మార్కెట్ పాజిటివ్‌గానే ఉంది. సో, 237 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 57,443 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, ఈరోజు మార్కెట్‌లో మనకు మూవ్‌మెంట్ చూసుకుంటే లోయెస్ట్ లో వచ్చేసి 59,993, హైయెస్ట్ లో వచ్చేసి 57,475. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 600 పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మూవ్‌మెంట్ అయితే జరిగింది. సో, ఈరోజు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో క్లియర్‌గా చెప్తా చూడండి. యాక్చువల్లీ నేనేం చెప్పాను ఫ్రెండ్స్, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్ తీసుకోండి. లేదా ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం సో మార్కెట్‌లో వెయిట్ చేసి దాని తర్వాత ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను. ఫస్ట్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ క్యాండిల్ కూడా వెయిట్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ నెక్స్ట్ క్యాండిల్ కూడా ఒక బేరిష్ క్యాండిల్ రావడంతో నేను ఇక్కడ పుట్ ఆప్షన్ అయితే తీసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేనైతే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే నేను ఎక్కువ ప్రీమియమ్స్ అంటే ఎక్కువ పాయింట్స్ టార్గెట్ అయితే పెట్టుకోను. నాకు మినిమమ్ పాయింట్స్‌లో టార్గెట్ పెట్టుకుంటా. ఎగ్జిట్ అది రీచ్ అయిందంటే నేను ఎగ్జిట్ అయిపోతా. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ చూస్తే మార్కెట్‌లో ఒక బౌన్స్ బ్యాక్ అయితే అయింది. మంచి రివర్సల్ అయితే జరిగింది మార్కెట్‌లో. సో, మార్కెట్ ఎప్పుడైతే రివర్సల్ జరిగిందో నాకెక్కడ ఇంకా నెక్స్ట్ ఇండికేషన్ కనిపించిందంటే, ఇక్కడ కన్సల్టేషన్ అయింది కదా! ఈ కన్సల్టేషన్ తర్వాత బ్రేక్‌ఔట్ ఇస్తది కదా! అప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇక్కడ పెద్దగా ఏం మొమెంటం లేకపోవడంతో నేను ఇక్కడ ఈ క్యాండిల్ వెయిట్ చేశాననమాట. ఈ క్యాండిల్ ఒక మొమెంటం వచ్చిన తర్వాత సరే ఇంకా ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పైకే వెళ్తుందని నేను ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేసి ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడైతే నా స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయింది ఫ్రెండ్స్. ఎందుకు ఇక్కడ నేను టెంప్ట్ అయ్యానంటే మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ ఏదైతే బ్రేక్‌ఔట్ అయిందో సో, మార్కెట్ క్లియర్‌గా పైకే వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, ఈరోజు 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఒక ట్రేడ్ ప్రాఫిట్ వచ్చింది. ఇంకో ట్రేడ్ లాస్ వచ్చింది. సో, ఇలా స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది. సో, మార్కెట్ పైకి వెళ్ళినా సరే నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది ఫ్రెండ్స్. సో, ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది? మండే మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తాను చూడండి. సో, ముందుగా 1 వీక్ క్యాండిల్ గనుక చూస్తే 1 వీక్ క్యాండిల్‌లో నేను క్లియర్‌గా చెప్పాను. ఈ వీక్ అయితే కొంచెం పాజిటివ్‌గానే ఉంటుంది అని. సో, అదే విధంగా మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్‌గానే ఉంది. మార్కెట్ అయితే క్లియర్‌గా ఒక బయింగ్ మొమెంటమ్ అయితే కనిపించింది. క్లియర్‌గా మార్కెట్ పైకి వెళ్ళినట్టే ఇండికేషన్ అయితే ఇచ్చింది. సో, నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ అనేది కంప్లీట్‌గా రికవర్ అయ్యేసని కనిపిస్తుంది. మార్కెట్ ఆల్ టైమ్ హై కూడా ఆల్రెడీ బ్రేక్‌ఔట్ చేసింది కాబట్టి మార్కెట్ ఇంకా దూసుకెళ్ళిపోతుంది. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో అందులో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఆహ్, మార్కెట్ మూవ్ పైకైనా ఉండొచ్చు. లేదంటే కిందకి ఫాల్ అన్నా అవ్వచ్చు. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలనమాట. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్. తిరిగి మళ్ళీ మనం మండే కలుద్దాం. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.